శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన విలువైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతూ ఉంటున్నాను. దయచేసి గమనించండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములను చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకునుము. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, జీవితము అన్నటువంటిది నీ చేతికి అందించబడినటువంటి అమూల్యమైన అవకాశం. ఒకే ఒక్కసారి ఈ లోకము గుండా దాటి వెళ్తూ ఉంటున్నాం. ఆషామాషిగా జీవితమును వ్యర్థం చేసుకోవద్దు. ప్రతి క్షణము దేవుడు దయచేయు సాటిలేనటువంటి తరుణమది. నీ సమయములను ఎలాగ వెచ్చిస్తూ ఉంటున్నావు ప్రియులారా? ఊరికినే గడుపుతూ ఉంటున్నావా, లేక ఆత్మను సంపాదించుకున్నట్టులో గడుపుతూ ఉంటున్నావా? పగలు ఉన్నంత వరకు మనము దేవుని కోసమై పనులు చేసేవారుగా కనబడాలి. క్రీస్తు యొక్క మాటలు మనం గుర్తు తెచ్చుకుంటూ ఈ జీవితాన్ని ముందుకు కొనసాగించాలి ప్రియులారా. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఈ ఉదయకాల సమయంలో మనల్ని హెచ్చరిస్తున్నారు. ఏమని? దుర్ధనములు రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి అని. సమయమును వాడుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి, నిత్యత్వం కొరకు పెట్టుబడిగా చేసుకోవాలి ప్రియులారా. ఈ లోకము గుండా దాటి వెళ్తున్నటువంటి వారు మాత్రమే క్రీస్తు కొరకు సిలువను మోయే ధన్యత మనకు లభించింది. దానికంటే మరో ధన్యత మనకి ఈ లోకంలో లేదు ప్రియులారా. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు వారు కూడా ఒకే ఒక్కసారి మాత్రమే సిలువలో శ్రమను అనుభవించారు. సిలువ మార్గమును నడుస్తుంటుండగా పూర్ణ సమాధానమునకును ప్రేమకును క్షమాపణకును ఆయన వెల్లడి చేయొచ్చు దీర్ఘశాంతముగా తన పరుగును కడముట్టించాడు. తెలుసా? శరీర శ్రమలు, సిలువ వేదనలు భరించలేనటువంటివి అయినప్పటికీ కూడా అవన్నీ కూడా కొన్ని గంటల్లోనే ముగించాడు కదా. ఆయన మన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు, దేవుని యొక్క సింహాసనం యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఈ విషయం మనకందరికీ కూడా తెలుసు కదా ప్రియులారా. అవును, నీవు కూడా ఎన్నో శ్రమలను ఎదుర్కొంటూ ఉండొచ్చు. అయినా కూడా నిత్యానందముతో కూడినటువంటి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించబోతూ ఉంటున్నావు. ఇప్పటి కాలంలో వస్తున్నటువంటి శ్రమలు అది శాశ్వతమైనటువంటివి కావు. వాటిని సహించినట్లయితే గనక పరలోకములో నిత్యకాలము ఆనందిస్తావు, శాశ్వతమైనటువంటి ఓదార్పును పొందుకుంటావు. అవును, అందుకోసమే ఈ ఉదయకాల సమయంలో మనకందరికీ అప్పగించినటువంటి యొక్క విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం, దేవుని కొరకై జీవిద్దాం. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మాతో సూటిగా మాట్లాడి మా యొక్క గమ్యం ఏంటో తెలియపరిచినందుకే మీకు స్తోత్రాలు అర్పించుకుంటూ ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ప్రభువా జ్ఞానం కలిగిన వారుగా జీవించటకు సహాయం చేస్తారని విశ్వాసముగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో దీనముగా అడిగి వేడుకుని పొందించున్నాము మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.